Hi, hello, welcome to DSB English Grammar. I hope all are very happy. And now we are going to the straightly subject. Uh, I teaching about the following or some process that we use for making new words. Already I taught 2 points. One point only, that is only affixation. It has two parts. This is us before classes. Now we are going to the compounding and also conversion. These 2 points, these two process, we are making in new words. I'm teaching about the word formation. అంటే వర్డ్ని ఎలా తయారు చేయాలి అనే దాంట్లో కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చెప్పాను, నేను ఎఫిక్సేషన్ అన్నాను. అంటే ఆ ఎఫిక్సేషన్లో మళ్ళీ ప్రిఫిక్స్ ఉన్నాయి, సఫిక్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంపౌండింగ్ చెప్తున్నాం, అంటే సంయుక్తం అనమాట. రెండు వర్డ్స్ని, అంటే కాంపౌండింగ్ ఈజ్ ఎ మార్ఫలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ roots or bases brought together to coin a new world అనమాట. మళ్ళీ చూద్దాం. సో కాంపౌండింగ్ ఈజ్ ఏ morphological process in which two or more roots or bases are brought together to coin a new word. So though two or more bases or roots are brought together, they are treated as a single word. There are noun compounds and they can be used in noun is sentences. సో ఇక్కడ మనకి ఈ కాంపౌండింగ్ అనేటువంటిది ఈ మోర్ఫలాజికల్ ప్రాసెస్లో రెండు రకాల రెండు కానీ ఇంకా మిగతా రూట్స్ ఉంటాయి, రూట్ వర్డ్స్ ఉంటాయి, బేసిస్ వర్డ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే బ్రాడ్ వాటిని ఒకటిగా రెండు, అంటే ఒకటి కంటే రెండు పదాలు ఎక్కువగా కలిపేసి టుగెదరింగ్ చేసి ఒక వర్డ్గా చేయడాన్ని కాంపౌండింగ్ అంటారు. సో ఇందులో దో అంటే రెండు కానీ మోర్ బేసిస్ రూట్స్ వర్డ్స్ ఉన్నప్పటికీ అవి ఏం తీసుకొస్తాయంటే రెండు వర్డ్స్ని ఒక వర్డ్గా చేసేసి అవి కెన్ బి యూజ్ నౌన్స్గా. అంటే అవి కొంచెం నౌన్ అవుతే ఒక్కోసారి అడ్జెక్టివ్గా చేస్తాయి, తర్వాత వర్బ్ అవుతుంది. సో ఇలా మనకి నౌన్ కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి, యాడ్జెక్టివ్ కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి, వర్బ్ కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి. సో ఇక్కడ మనం చేసేదంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్ చూసుకుంటే బ్లాక్ బోర్డ్, అంటే రెండు కూడా నౌన్సే. బ్లాక్ ఈజ్ నౌన్, బోర్డ్ రెండింటిని మనం ఐఫెన్ పెట్టి రాస్తే, బ్లాక్ ఆఫ్టర్ ఐఫెన్ పెట్టి బోర్డ్ రాస్తే బ్లాక్ బోర్డ్ అంటే అది ఒక నౌన్ కాంపౌండ్ వర్డ్. నెక్స్ట్ ఏంటంటే రైటర్. టైప్ అనేది నౌన్, రైటర్ అనేది నౌన్. సో టైప్ ఆఫ్టర్ ఐఫెన్ పెట్టి రైటర్ రాస్తే టైప్ రైటర్. నెక్స్ట్ వాక్యూమ్ రాసి క్లీనర్. వాక్యూమ్ ఈజ్ ఎ నౌన్, క్లీనర్ ఈజ్ ఎ నౌన్. సో బోత్ ఆర్ వాక్యూమ్ తర్వాత మనం పెడితే వేరే. నెక్స్ట్ మోటార్ సైకిల్. మోటార్ ఆఫ్టర్ సైకిల్, మోటార్ నౌన్, సైకిల్ కూడా నౌన్. మోటార్ ఆఫ్ అయిపోయిన తర్వాత సైకిల్. సో హెడ్ ఫోన్, హెడ్ నౌన్, ఐఫెన్ పెట్టి ఫోన్ వేస్తే హెడ్ ఫోన్. నెక్స్ట్ సన్, ఐఫెన్ పెట్టి గ్లాస్ వేస్తే సన్ గ్లాస్. సో విండో ఆర్ ప్యాన్, అంటే విండో అనేది నౌన్, ప్యాన్. ఓకే. సో ఫోటో షాప్, ఫోటో ఐఫెన్ పెట్టి షాప్, ఫోటో షాప్. సో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ద నౌన్ కాంపౌండ్స్. ఓకే. నెక్స్ట్ అనదర్ adjective compounds. Adjective nothing but something add to noun. Okay. So you see which function as an adjective in a sentences. అంటే రెండు వర్డ్స్ మనం యాడ్ చేసినప్పుడు అది ఒక సెంటెన్స్. చూడండి, మౌత్ వాటరింగ్. మౌత్ అనేది నౌన్, వాటరింగ్ దాన్ని యాడ్ చేసి అంటే మౌత్ వాటరింగ్. నెక్స్ట్ బ్రీత్ ఆర్ టేకింగ్, అది. హోమ్ సిక్. నెక్స్ట్ కలర్ బ్లైండ్ అండ్ డ్యూటీ ఫ్రీ అని ఇవన్నీ కూడా అడ్జెక్టివ్ కాంపౌండ్స్లో వస్తాయి. నెక్స్ట్ మనకి దెర్ ఆర్ వర్బ్ కాంపౌండ్స్ ఆల్సో దేర్ దట్ ఫంక్షన్ యాజ్ వర్బల్ ఇన్ ఏ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్, వాక్, లిప్, రీడ్, బేబీ, సిట్. నౌన్కి కొంచెం మళ్ళీ వర్బ్ యాడ్ అవుతుంది. ఏమవుతుందంటే అది వర్బల్ కాంపౌండ్ వర్డ్స్ అవుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది కాంపౌండింగ్ అని వస్తుంది అనమాట. దీన్నంటే మనం సంయోగం చేసి రెండు పదాలని
ఒక పదంగా మార్చడాన్ని కాంపౌండింగ్ అంటారు. హ్యావ్ ఇట్ క్లియర్? సో, ఇది మనకి కాంపౌండింగ్ అనేటువంటిది కూడా ఇందులో 3 రకాలున్నాయి. ఏంటంటే నౌన్ కాంపౌండింగ్ ఉంది, యాడ్జెక్టివ్ కాంపౌండ్ ఉంది, అలాగే వర్బల్ కాంపౌండింగ్ కూడా ఉంది. సో, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి సింపుల్‌గా మీకు ఈజీగా అర్థమయ్యేటువంటిది. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎ న్యూ వర్డ్స్. హ్యావ్ యూ క్లియర్డ్? సో, దీన్ని 1, 2, 3 సార్లు మీరు చూస్తే కంపల్సరీ మీకు ఈ వర్డ్ అంటే కాంపౌండింగ్ అంటే ఏంటి, ఎఫిక్సేషన్ ఏంటి, కాంపౌండింగ్ ఏంటి క్లియర్గా మీకు ఈ యొక్క వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and support in this days English grammar. So I think this video reached to so many peoples, so many students. So nowadays అంతా కూడా డబ్బుతో అయిపోయింది, కాస్ట్లీ అయిపోయింది. సో దాన్ని నాలెడ్జ్ని కూడా ఇచ్చేటిది ఏం లేదు, మెటీరియల్ ఇచ్చేస్తాడు అయిపోయింది అక్కడికి. అని ఎక్స్ప్లెయిన్ చేసేది మాత్రం తక్కువ ఉంది. సో చాలా ఛానల్స్ మనం చూస్తున్నాం, కాబట్టి ఇది అలా కాదు. డేస్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఇంకా మారుమూల రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్థం ఉన్నట్లుగా సో తెలుగు టీచింగ్ అనేది బైలింగ్వల్గా మీకు చెప్తున్నాను. సో స్కూల్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీ మీరు చూసి, నా స్టూడెంట్స్ ఉంటారు 100 మంది, కంపల్సరీ ఈ డిఎస్పి ఇంగ్లీష్ గ్రామర్ చూసేసరికి మీరు మీ గురు దక్షిణాన్ని అంటే ఏంటంటే నా గురువు అయిన సో ఇంగ్లీష్ సాగర్ సార్ ఇది మై నువ్వు పొజిషన్లో ఉండుంటావు, కానీ నువ్వేం చేయాలి, మన ఛానల్ని సపోర్ట్ చేయాలి. అది నేను కోరుకునేది. నేను ఏది ఎప్పుడు ఆశించలేదు. ఒకవేళ ఏదైనా కొట్టిన తిట్టినదంతా కూడా మీ యొక్క డెవలప్మెంట్ కోసం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాల్ అటెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో.